ఓకే ఓకే, తప్పు ఒప్పు ధైర్యంగా నిలబడి చెప్పావు. అచ్చా, నువ్వు వెళ్ళి కూర్చోకండమ్మా. కొంతమందికి ఆ ధైర్యం లేకనే మాలాంటి వాళ్ళు పిచ్చివాళ్ళ మిగిలిపోతున్నారు. దేనికైనా ధైర్యం ముఖ్యం. ఏం చెప్పాలనుకున్నా నీలా నిలబడి డేర్గా చెప్పాలి. సోదాపి స్టోరీ చెప్తారా మాస్టారు? సచ్చింది గొర్రె. కొండమ్మా, లెక్చరర్తో సోది అనే సుత్తి వర్డ్ని వాడకూడదని చెప్పు. ఇప్పుడు ఒథెలో స్టేజ్ ప్లే గురించి నేను మీకు చెప్పే ముందు ఒథెలో నాటకం రాసిన రైటర్ పేరు తెలుసుకుందాం. గర్ల్స్లో ఎవరికైనా ఆ రైటర్ గురించి తెలుసా? నాకు తెలుసు సార్. సుబ్బమ్మ, నువ్వు గల్లువా సుబ్బలక్ష్మి? నందిక, నువ్వు చెప్పు. నాకు పరుచూరి బ్రదర్సు, త్రివిక్రమ్ శ్రీనివాస్, యొద్దనపూడి సులోచనాదేవి, ఎండమూరి వీరేంద్రనాథ్ ఇలాంటి రైటర్సే తెలుసు సార్. నేను అడిగిన రైటర్ పేరు తెలియదు అని చెప్తే చాలు. తెలీదు. నాకు తెలుసు. ఏం తెలుసు? నీకు తెలియదని. తెలిసి ఎందుకు అడిగారు? అందరూ తెలుసుకోవాలని. ఏం తెలుసుకోవాలని? నీకు తెలియదని. నువ్వు కూర్చోనందుక. భూమి చెప్తానంది కదా మాటారు. ఆమె రేపు రాత్రిలోపు చెప్పాల్సింది చెప్తే చాలు. చెప్తే చాలు. మాస్టారు, ఒథెల్లో స్టోరీ చెప్తారా లేదా? ఆమె ఏంటి కొండమ్మా మాటి మాటికి లేచి నన్నే దబాయిస్తుంది? మీరే కదా ఏం చెప్పాలనుకున్నా లేసి డేరింగ్గా చెప్పమన్నారు. కరెక్టే కదా మాటారు. మీరే ఒథెల్లో టోరీ చెప్పకుండా ఏదేదో చెప్తా ఉన్నారేంది? కొండమ్మా, తను కూర్చోమను. నన్ను జవాబు చెప్పి కూసుంటాను. చెప్పమను కొండమ్మా. ఆ జవాబు కోసమే గుండె గుప్పెట్లో పెట్టుకుని వెయిట్ చేస్తున్నాను. ఏం చెప్తుందా అని. ఏటే భూమి, ఇంకా టైం ఉన్నది కదా. తను చెప్పని. నాను ఇప్పుడే ఇక్కడే జవాబు చెప్తాను. కొండమ్మా చెప్పమాను. ఒథెల్లో నాటకం రాసింది షేక్స్పియర్. ఇక్కడ షేక్స్పియరే. నాను మీతో మాట్లాడాలా? మీరు మాట్లాడకపోతే నాకు ఎట్టాగా ఉంది. మీ సొమ్మేమైనా తిన్నానా? నా సొమ్మేమైనా మీరు తిన్నారా? మనకి తగాదాలున్నాయా? ఒకరి మీద ఒకరం బాంబులేసుకున్నామా? ఏమీ లేకుండానే ఎందుకట్ట బిగుసుకొని ఉంటారు? ఇలా అటో ఇటో తేలిపోవాలా? అనన్య, ఎవరో ఏదో అడుగుతున్నారు. ఎవరో ఏదో అడుగుతున్నారంట. ఎవరు అడుగుతున్నారు? ఏం అడుగుతున్నారు? నానే అడుగుతున్నాను. మాస్టర్ నాతో మాట్లాడటం లేదు. మే, నీకేంటే మాట్లాడకపోతే?
మాట్లాడినోళ్ళతో మాట్లాడకు, మాట్లాడే వాళ్ళతో మాట్లాడు. మాట్లాడితే మాట్లాడు, మాట్లాడనంటే మాట్లాడు. మాకు మాట్లాడితే మాట వినే వాళ్ళతో మాట్లాడు, మాట వినోళ్ళతో మాట్లాడ మాకు. ఏ ఆపు. నా ఏడుపు నేను ఎడుతుంటే నీతో ఏడుపు. ఆడమ్మాయి అన్న మోదకొండమ్మ ముందు మేకపోతు బదులు ఆడతలకాయ కోసుకుంటాడే, అది నా ఏడుపు. నీ మనసులో ఏమున్నదో మాటరు కన్నా నాకే టెన్షన్గా ఉన్నదే బొమ్మే. చూడనమ్మా, నేనేదైనా తప్పు చేస్తే నువ్వు తప్పు చేశావు అని నిలదీసి అడిగేయచ్చు అన్నారు. ఇట్ట పగోళ్ళని చూసినట్టు సుత్తే ఇట్టా. ఆ ముక్క మీ అన్నయ్య గారితో చెప్పు. ఏంటన్నయ్య నువ్వేమంటావు? నేనెవరి తప్పులు మాట్లాడడం లేదు. ఇటు తిరిగి మాట్లాడండి. నా ఇష్టం, నేను ఇటు తిరిగే మాట్లాడతాను అని చెప్పానన్య. మే తూర్పక్కలు పడమరొకలు తిరిగి మాట్లాడుకోవడానికి మీరిద్దరేమైనా మొగుడు పెళ్ళాలా ఏంది? మొఖాలు చుట్టా మాట్లాడుకోవచ్చు కదా. నేను చెప్పాల్సింది ఎప్పుడో చెప్పాను అని చెప్పుకోండమ్మా. నేను ఇనాల్సిందెప్పుడో ఇన్నానని చెప్పానమ్మా. నాకు ఆన్సర్ కావాలి అని చెప్పుకోండమ్మా. ఉమ్. నానెప్పుడో చెప్పేశానని చెప్పానమ్మా. అవన్నీ టుమ్రీ ఆన్సర్లు. అసలు తన మనసులో నేను కావాలని ఉందో లేదో తేల్చి చెప్పమను కొండమ్మా. మీరు మాట్లాడకపోతే దేశానికి వచ్చే నష్టమేం లేదు. నేను పోతా ఉన్నా. మే మాటారు నిన్ను ఆగమన్నారే, ఆగుతావా పోతావా? మధ్యలో నా గొంతు పిసుకుతారేంది మాటారు? పిల్లి పిల్లి కొట్టుకొని దాని తల్లిని కొట్టి చంపినారంట. అట్ట ఉన్నది. మాట్లాడతానంటే ఆగుతా అని చెప్పు. మనసులో ఏముందో చెప్తేనే మాట్లాడతా అని చెప్పుకోండమ్మా. కొండమ్మా పోదాం రావే. పోదాంపా. మాట్లాడకపోతే మనకేంది? మాట్లాడే వాళ్ళతోనే మాట్లాడదాం, మాట్లాడిన వాళ్ళతో మాట్లాడొద్దు. ఏయ్, నువ్వు ఇంకో మాట మాట్లాడితే సంపెత్తాను. నువ్వు మాట్లాడమనేది ఇంక మాట్లాడను. మాట్లాడే వాళ్ళతోనే మాట్లాడతా, మాట్లాడిన వాళ్ళతో మాట్లాడను. మాట అంటే ఒక మాట మాట్లాడితే నేను చంపేస్తాను. చూడు చూడనన్య, రేపు రాత్రి 12 గంటల వరకు నేను ఎవరికో టైం ఇచ్చాను. ఆ టైం లోపల నాకు ఆ మనిషి మనసులో ఏముందో చెప్పాలి, లేదంటే గొడవలు అయిపోతాయి. చూడండి, ఎస్ చూడనమ్మా. చూస్తున్నాను. ఏంటో చెప్పు. నీ మనసులో ఏముందో చెప్పు, తొందరగా చెప్పు. గాడిద గుడ్డున్నది. పదే కొండమ్మా. నా కోసం శేషమ్మ తప్ప ఇంకెవరూ వెతికే అవకాశమే లేదు. అంతా శేషమ్మ కాశీకి వెళ్ళిపోయింది అనుకుంటున్నారు. మరి వీళ్ళెవరు? నా ఫోటో పట్టుకుని ఎందుకు తిరుగుతున్నారు? పోలీస్ కేసు పెడితే వాళ్ళెవరో తెలిసిపోవచ్చు, కానీ వాళ్ళతో పాటు నేనెవరో తెలిసిపోతే లక్ష్మి, ఏం చేస్తున్నావు లక్ష్మి? ఏం లేదండి, ఏదో ఆలోచిస్తున్నాను అంతే. భూమి గురించేనా? అదేం లేదు. నేను చాలాసేపటి నుంచి భూమి గురించి ఆలోచిస్తున్నాను. నాకు అసలు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. లెక్క ప్రకారం భూమి గౌరీ కూతురే ఉండాలి. మరి భూమి సరోజ కూతురని ఎందుకంటుంది? ఈ గౌరీ వేరు సరోజ వేరా, లేకపోతే ఇద్దరు ఒకరేనా? ఏమో, నాకు కూడా అర్థం కాలేదు. భూమి మాత్రం ఖచ్చితంగా శ్రీపతి కూతురే. శ్రీపతి. అందులో డౌట్ లేదు. డిఎన్ఏ కూడా మ్యాచ్ అయింది.
ఆ మచ్చ కూడా ప్రూవ్ చేసింది. బహుశా గౌరీ బిడ్డను పెంచుకోలేక భూమిని ఎక్కడో వదిలేస్తే ఆ సరోజ అన్న ఆవిడ పెంచుకుంటుందా? చిచి, గౌరీ అలాంటిది కాదండి. నీకెలా తెలుసు? ఆ గౌరీ బిడ్డ కోసం ఆ ఆస్తిని భర్తని వదిలేసుకుని వెళ్ళింది. కూలీ నాలి చేసుకునైనా బిడ్డని పోషించుకుంటుంది తప్ప ఇంకెవరికో ఇచ్చే మనిషి కాదని అర్థమైంది. అదే నిజమైతే ఆ సరోజ ఎవరు? అమ్, ఎవరంటే నేనేం చెప్పను. ఆ దేవుడికి సరోజకి తప్ప ఆ నిజం మనలాంటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అది నిజమేలే. ఏంటో చాలా మిస్టీరియస్గా ఉంది. కానీ ఒక్కటి, ఎప్పటికైనా అందరికన్నా ముందు ఆ భూమి తల్లి ఎవరన్నది నేనే కనిపెడతాను. భూమి, 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 ఏటే ఈడ నిల్చున్నావు? సుక్కలు లేక పెడుతున్నావా? దుప్పట్లు పరిచినాను కానిదా. పడుకుంటే నిద్రొట్టదే. నిలబడితే నిద్ర పడుతుందా? ఏం ఆలోచిస్తున్నావే? విరాట్ బాబు గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏమీ చెప్పలేను. ఏమీ చెప్పకుండా ఉండలేను. చెప్పనంటావు, చెప్పకుండా ఆగలేనంటావు. ఏటే ఇది? ఏం చేయని? నా నీడకొచ్చింది నాకు నీడెత్తుకోవడానికి కాదు, చదువుకొని మంచి పేరు తెచ్చుకోవడానికి. కానీ విరాట్ బాబు ఇట్టంటి పరీక్ష పెడతాడనుకోలేదు. పరీక్ష పెడితే అడిగిన ప్రశ్నకు జవాబు రాతావు కదా, మరి ఈ ప్రశ్నకి ఎందుకే అడిగిన దానికి జవాబు చెప్పలేకపోతున్నావు? ఏమో నాకు అర్థం కావట్లేదు. నీకు ఇరాట్ మాటారంటే ఇట్టమా? ఇట్టమే. మరి మా అన్న అప్పిగాడంటే ఇట్టమే. ఇద్దరిలో ఎవరిని చేసుకోవాలనుకుంటున్నావు? మరి చదువుకుందాం అనుకుంటున్నా. మే, నువ్వు నాకు రాను రాను ఇంగ్లీష్ పాఠంలాగా అర్థమే కాకుండా పోతున్నావే. మనూరు మున్సపు కర్ణం గారు రాసే గొలుసు కట్టరాతలాగా ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదు భూమి. నువ్వు చదువుకోవడానికి వచ్చిందానివి, చదువుకుంటాను అని ధైర్యంగా చెప్పొచ్చు కదా. మధ్యలో ఈ గోడలట్టుకొని నీడలట్టుకొని గుబులు పడ్డమేందమే? నన్ను పెళ్లి చేసుకున్నాను చెప్తే విరాట్ బాబు నాకు దూరం అయిపోతాడు కొండమ్మా. మరైతే మా అప్పిగాడి సంగతి ఏంది? నానెవరిని దూరం చేసుకోలేను, అంతే. మే, అయితే నోరు మూసుకొని కళ్ళు తెరుచుకొని బాగా చదువుకుంటాను అని ఇద్దరికి చెప్పేయ్. మే, రేపు రాత్రి దాకా టైం ఉన్నది కదా, పోదాంపా. ఈ రాత్రికో పని చేయాలా? ఏటది? చెప్తాను, పద. ఆ, మా అమ్మ మా తాత నన్ను చదువుకోమని పంపారు. చదివే నాకు దిక్కు. నాకు అప్పల్ రాజన్న ఇష్టమే, మీరన్నా ఇష్టమే. నేను బతుకున్నంతకాలం మీ ఇద్దరిని మర్చిపోను, అంతే. బాబు, ఏంటి బాబు, మీరింకా నిద్రపోలేదా? రావట్లేదంటే దేని గురించి ఆలోచిస్తున్నావు బాబు? ఇంకెవరి గురించి? ఉందిగా ఓ బండరాయ్, భూమి గురించి ఆంటీ. అయినా నాకేం తక్కువ ఆంటీ, భూమి ఎందుకు అలా వెనకాడుతుంది? తక్కువని కాదు బాబు, ఆస్తి అంతస్తు అన్నీ ఎక్కువేనని వెనకాడుతోంది. అందరు మగాళ్ళు ఒక్కలానే ఉంటారా? కానీ భూమి లాంటి అమ్మాయి మాత్రం
ఎప్పుడూ ఒక్కలాగే ఉంటుంది. హద్దుల్లో పెరిగిన పిల్ల ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలనుకుంటోంది. ఇప్పుడు కూడా అలాగే ఉంటే కుదరదా అంటే? ఇది తన ఫ్యూచర్కి సంబంధించిన విషయం. నేను రేపు రాత్రి వరకు టైం ఇచ్చాను. ఆ లోపు నన్ను ప్రేమిస్తున్నట్టు చెప్పమన్నాను. ఒకవేళ అప్పటికి చెప్పలేకపోతే? అందుకే టెన్షన్ పడుతున్నాను. ఒక్కసారి మీరు భూమితో మాట్లాడి మా పెళ్లి కొప్పించండి అంటే. విరాట్ 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 లక్ష్మి, నేను విరాట్తో మాట్లాడాలి. నువ్వు వెళ్ళు. మీ ఇద్దరి మధ్య ఉన్నది స్నేహం అనుకున్నాను, కానీ పెళ్లి చేసుకునేదాకా వచ్చిందని ఇవాళే తెలిసింది. ఎప్పటినుంచి ఇదంతా? భూమిని చూసినప్పటి నుంచి. ఏం నచ్చింది భూమిలో? మనసు. కానీ మన అంతస్తేంటో మర్చిపోయావా? అన్నీ గుర్తున్నాయి, కానీ అంతకన్నా ఎక్కువగా భూమిని ప్రేమిస్తున్న నా విషయమే ఎక్కువగా గుర్తుంది మా. ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటానని ఎలా అనుకున్నా? మా మమ్మీ నా మాట ఎప్పుడూ కాదన్నది అనుకున్నాను. ఒకవేళ నేను హర్ట్ చేసుంటే మాత్రం సారీ మామ్. సారీ వద్దు, థ్యాంక్స్ చెప్పు. ఏంటి మామ్? భూమిని నువ్వు పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే విరాట్. మామ్ రియల్లీ? నిజంగానే చెప్తున్నాను. భూమి మన ఇంట్లో అందరికీ నచ్చింది. మన ఇంట్లో ఏంటి, ఎక్కడైనా ఎవరికైనా భూమి నచ్చి తీరుతుంది. నువ్వు ఇంత ఈజీగా ఒప్పుకుంటావని నేను అస్సలు అనుకోలేదు మామ్. మామూలుగా అయితే ఒప్పుకునేదాన్ని కాదు, కానీ భూమి ఏంటో తెలిసిన దాన్ని ఎందుకు వదులుకుంటాను? నేను ఒప్పుకున్నంత ఈజీగా భూమి ఒప్పుకోకపోవచ్చు. సో భూమి మనసు గెలుచుకోవడం నీ బాధ్యత. ఆమె ఒప్పుకుంటే నీతో పాటు నేను హ్యాపీయే. ఒప్పుకోకపోతే మాత్రం నువ్వు డిస్టర్బ్ కాకూడదు. ఆ విషయం నేను చూసుకుంటాను మామ్. ఈ సపోర్ట్తో నాకు ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేసింది. ఇంక వెళ్ళి నువ్వు ప్రశాంతంగా పడుకో. గుడ్ నైట్ మామ్. గుడ్ నైట్ విరాట్. ఎప్పటికిప్పుడు భూమి వస్తే ఎంత బాగుండునో. చూసావా, తలుసుకున్నప్పుడల్లా భూమి కళ్ళెదురే కనపడతా ఉంటుంది. కాకపోతేనేమో పుట్టుక్కున మాయమైపోతుంది. నువ్వు వెళ్ళే నిజం భూమిని రమ్మనా? హే, నాను నిజం భూమినే. ఆకాశమేం కాదు. నీకు కనపడిందంటే ఓకే, నాకెందుకు కనపడుతుంది? ఏంటి, నీకు కనపడుతుందా? ఒరే అన్నగా, ఎవరూ రారు కదా అని సెరో ఫుల్లు బాటిల్ లాగిచ్చేసినారా ఏంది? ఎహే, మే నిజంగానే వచ్చినాం. ఆ? ఇది వచ్చిందంటే భూమి నిజంగా వచ్చేసినట్టే. ఏంటి భూమి, ఇంత అర్ధరాత్రి పూట మీరిద్దరూ మా రూమ్కి వచ్చారేంటి? అది చాలా పెద్ద ప్రమాదం జరిగిపోయినది సుబ్బయ్య. ఏం జరిగినది? ఏమైంది? ఓ భయంకరమైన సంగతులే సుబ్బు. ఏంటది? అసలు ఏం జరిగింది భూమి? నువ్వు సరిగ్గా 19 ఏళ్ల కిందట ఈ రోజునే పుట్టావు. అది జరిగినది. జోక్ అప్పన్నది, నవ్వడం అయిపోయినది. నువ్వు పడుకొని దొరుతానే ఉన్నావు. బా, హ్యాపీ బర్త్డే సుబ్బు. థ్యాంక్ యూ భూమి.
హ్యాపీ బర్త్డే సుబ్బయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎహే, ఈ మచ్చులు ముచ్చులు గిచ్చులు పక్కనెట్టి మా భూమి నీకోసం ఏం తెచ్చినాదో చూడు. ఏం తెచ్చావు భూమి? గుల్లగుల్ల జామ్ సుబ్బయ్య. ఏ చి గులాబ్ జామున్ అట్టుకొచ్చాను సుబ్బు. హాస్టల్లో వాడనమ్మను బతిమాలుకొని నాన్నే సొంతగా చేసుకొచ్చాను.